ప్రతి ఎన్నిక వెనుక ఒక కథ ఉంటుంది, ఒక తీర్పుంటుంది. మరి ఆ తీర్పు వెనుక అసలు కథ ఏంటి? ఈరోజు మనం నర్సంపేట నియోజకవర్గాన్ని ఒకసారి లోతుగా చూద్దాం. ప్రజల గొంతుకను విందాం. చూడండి, ఇది ఏ పార్టీ గురించో కాదు, ఇది మన ప్రజాస్వామ్యం గురించి. ఇక్కడ మన ఉద్దేశం గెలుపోటముల గురించి మాట్లాడటం కాదు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది పక్కన పెడితే అసలు ఆ ఫలితం ఎందుకొచ్చింది, ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికితేనే మెరుగైన పాలనకు దారి దొరుకుతుంది. అసలు ఒక ఎన్నికల ఫలితాన్ని ఏది నిర్ణయిస్తుంది చెప్పండి? నాయకులిచ్చే వాగ్దానాలా, లేకపోతే ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే అనుభవాలా? ఈ ఒక్క ప్రశ్న మన మొత్తం విశ్లేషణకు పునాది. సరే, మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా నర్సంపేట ప్రజలు, వారి జీవన విధానం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అక్కడ రాజకీయాల్లో వచ్చిన మార్పులేంటి, ప్రజల సమస్యలేంటి, వాటిని అర్థం చేసుకొని అక్కడ్నుంచి తిరిగి నమ్మకాన్ని ఎలా సంపాదించాలి, చివరగా అసలు అధికారం దేనికోసం అనేది చూద్దాం. మొదటగా నర్సంపేట, ఈ ప్రాంతం యొక్క ఆత్మను అర్థం చేసుకుందాం. ఇక్కడి ప్రజల జీవనాధారం ప్రధానంగా వ్యవసాయం. ఇక్కడ యువత ఉన్నారు, మహిళలున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలున్నారు. మరి వీరి ఆశలేంటి, వీరి ఆకాంక్షలేంటి, వాళ్లు రోజూ ఎదుర్కొనే నిజమైన సవాళ్లు ఏంటి? కాని పైకంతా బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం అసంతృప్తి ఒక నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎందుకంటే నీళ్లు, కరెంటు ఇలాంటి కనీస అవసరాలు తీరనప్పుడు అది కేవలం ఒక చిన్న ఇబ్బంది కాదు, అది వాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, వాళ్ల మనుగడకు సంబంధించిన విషయం. అసలు సమస్య నమ్మకం సన్నగెళ్లడం ఇక్కడే మొదలైంది. సరే, ఇప్పుడు కాసేపు ఈ భావోద్వేగాలను పక్కన పెట్టి సంఖ్యల వైపు చూద్దాం. ఎందుకంటే అంకెలు అబద్ధం చెప్పవు. ప్రజల తీర్పు ఈ నంబర్స్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 18,889, 18,889. ఇదే 2023లో గెలిచిన అభ్యర్థి మెజారిటీ. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇదొక చాలా బలమైన సందేశం. ప్రజలు చాలా స్పష్టంగా మార్పు కోరుకున్నారు అని చెప్పే తీర్పిది. ఒకసారి 2018, 2023 ఫలితాలను పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు మనకర్థమవుతుంది రాజకీయ సమీకరణాలు ఎంతలా తలకిందులయ్యాయో. చూడండి, 2018లో టీఆర్ఎస్ దాదాపు 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అదే 2023కొచ్చేసరికి కాంగ్రెస్ దాదాపు 19,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే ఇది కేవలం పార్టీలు మారడం కాదు, ప్రజల ఆలోచన విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. ఓట్ల శాతం చూస్తే ఈ కథ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఓట్ షేర్ 49.8% నుంచి ఏకంగా 41.5%కి పడిపోయింది. అదే టైంలో కాంగ్రెస్ ఓట్ షేర్ 40.9% నుంచి 50.7%కి పెరిగింది. అంటే దాదాపు 9% ఓట్ల స్వింగ్. ఇది చిన్న విషయం కాదు. అప్పటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత బలంగా తిరస్కరించారో చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. సరే, ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? దీని వెనుక కారణాలు ఏంటి? మనం దీన్ని కేవలం ఒక అభ్యర్థి ఓటమిగా చూడకూడదు, ఇది మొత్తం సిస్టం పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పుగా అర్థం చేసుకోవాలి. లోతుగా విశ్లేషిస్తే ఓటమికి 3 ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది యాంటీ ఇన్కంబెన్సీ, అంటే 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత. ఇక రెండవది ఏళ్ల తరబడి పరిష్కారం కాని స్థానిక సమస్యలు. అవి ప్రజల సహనాన్ని చాలా పరీక్షించాయి. మూడవది ప్రజల మనసును తాకడంలో, వాళ్లతో కనెక్ట్ అవ్వడంలో విఫలమైన ప్రచారం. 4 రోజులకొకసారి నీళ్లొస్తున్నాయి సార్, ఇది నర్సంపేట టౌన్లో ఒక సామాన్యుడి మాట. ఒక్క మాట, కాని ఇందులో ఎంత ఆవేదన ఉందో ఆలోచించండి. నీటికోసం ప్రజలు రోజూ పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఇది కేవలం నీటి సమస్య కాదు, ఇది వాళ్ల జీవన పోరాటం. ఈ సందర్భంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగ విలువలు ఏం చెప్తున్నాయి? నాయకులు ప్రజలతో మాట్లాడేటప్పుడు జవాబుదారీతనంతో మాట్లాడాలి. అలాగే ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సరైన సంభాషణ లేనప్పుడే ఆ ప్రజాస్వామ్య బంధమనేది బలహీనపడిపోతుంది. సరే, ఇప్పుడిదాకా మనం సమస్యల గురించి మాట్లాడాం. వాటిని గుర్తించడం మొదటి అడుగు మాత్రమే. ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ పుంజుకోవాలంటే ఒక పక్కా ప్రణాళిక ఎలా ఉండాలి? ముందుకు వెళ్లడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఏంటి?
ఓ పార్టీ మళ్లీ నిలబడాలంటే ఒక సిస్టమాటిక్ ప్లాన్ కావాలి. మొదటిది క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో జనంతో కలవాలి. 2 చేయగలిగే పనులనే హామీలుగా ఇవ్వాలి, ఇచ్చాక చేసి చూపించాలి. 3 పార్టీ కేడర్లో మళ్లీ జోష్ నింపాలి. 4 ప్రతి వర్గం ఓటర్లను అంటే యువత, మహిళలు, రైతులు ఇలా అందరినీ ప్రత్యేకంగా కలవాలి. ఇంకా పక్క నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో గమనించాలి. చివరిగా ఒక కొత్త డెవలప్మెంట్ విజన్ని ప్రజల ముందు పెట్టాలి. అంటే మొత్తం అప్రోచ్ మారాలి. నిర్లక్ష్యం నుంచి భాగస్వామ్యం వైపు వెళ్ళాలి. ఉదాహరణకి యువత దగ్గరికి వెళ్ళి పాత సోది చెప్పకూడదు. వాళ్లకు కావాల్సింది స్కిల్ సెంటర్లు, యువ సంఘాలు. మహిళలకు ఏదో మొక్కుబడిగా కాకుండా స్వయం సహాయక బృందాలకు మైక్రో క్రెడిట్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలు కావాలి. రైతులకు మద్దతు ఆలస్యంగా అందిస్తే ప్రయోజనమేంటి? వాళ్ల దగ్గరకే వెళ్ళి వాళ్ల సమస్యలకు అక్కడికక్కడే వేగంగా పరిష్కారాలు చూపించాలి. ఇక్కడ నైతిక పాలన గురించి కూడా మనం ఒక మాట మాట్లాడుకోవాలి. ప్రభుత్వ పథకాల కోసమో వేరే కార్యక్రమాల కోసమో ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని అంటే తమ డేటాను నమ్మకంతో ఇస్తారు. ఆ డేటాను చాలా జాగ్రత్తగా వాళ్ల అనుమతితో మాత్రమే వాడాలి. ఇది వాళ్ల ప్రైవసీకి మనమిచ్చే గౌరవం. మన దేశ చట్టం ప్రకారం ఇది మన బాధ్యత కూడా. చూడండి, పోయిన నమ్మకాన్ని కేవలం మాటలతో తిరిగి సంపాదించలేవు, చేతల్లో చూపించాలి. ఇచ్చిన హామీలను నిజంగా చేసి చూపించినప్పుడే అది సాధ్యం. సరే, ఇప్పుడు ఈ రాజకీయ వ్యూహాల నుంచి ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపే కొన్ని కాంక్రీటైన పనుల గురించి చూద్దాం. ఉదాహరణకు మిషన్ భగీరథ పనులను గ్యారంటీగా పూర్తి చేయడం, ఊళ్లలో పాడైపోయిన రోడ్లను వెంటనే బాగుచేయడం, రైతుబంధు డబ్బులను సమయానికి ముందే వాళ్ల ఖాతాల్లో వేయడం, స్థానికంగా పండే పంటల కోసం ఒక అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం, ఊర్లో ఉన్న కాలేజీని, హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయడం. ఇలాంటివి. ఇవి కేవలం పనులు కాదు, ప్రభుత్వం మాకోసం పనిచేస్తోందన్న నమ్మకాన్ని కలిగించే పనులు. ఇప్పుడు మనం చివరి దశకు వచ్చాం. అసలు ఈ అధికారం దేనికోసం? దీని అసలు ఉద్దేశమేంటి? నర్సంపేట ఎన్నికల ఫలితం మనకు నేర్పే చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన పాఠం ఇదే. ప్రతి ఓటర్ మనసులో లోపల ఎక్కడో ఒక ప్రశ్న ఉంటుంది, నా మాట ఎవరైనా వింటున్నారా అని. భారత ఓటర్ చాలా తెలివైనవాడు. వాళ్లు తమ తీర్పును తమ కళ్ల ముందు జరిగే వాస్తవాల ఆధారంగా, తమ సొంత అనుభవాల ఆధారంగా ఇస్తారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే వాళ్ల నమ్మకాన్ని మనం గెలుచుకోగలుగుతాం. అందుకే నాయకులు ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క విషయం ఉంది. అధికారం అనేది ప్రజలు మనకిచ్చిన ఒక అప్పులాంటిది. ఆ అప్పు తీర్చాలన్న విషయం మర్చిపోయిన క్షణమే ఆ అధికారాన్ని కోల్పోయే ప్రయాణం మొదలైనట్టే. వినయం, సేవాభావం ఇవి రెండే నిజమైన నాయకత్వానికి పునాదులు. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలని మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 080420416002కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.